కుంభరాశి వారికి ఈ వారంలో అవాంతరాలను అధిగమించి విజయాలను సొంతం చేసుకునే సూచనలు ఉన్నాయా అండి? దాంతోపాటు అభినందనలు కూడా ఉన్నాయి. మీరు చెప్పినవి ఇంకా ఇది కూడా 5 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. లాభంలో శని, ధనస్థానంలో బుధ శుక్రుడు, తృతీయస్థ కుజుడు, దశమస్థ చంద్రుడు. సూర్యోదయ లగ్నంలో దశమస్థ చంద్రుడు గనక ఉన్నట్టయితే ఈ వారం అంతా అనుకూలమే. ఎందుకని చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. మన దృష్టి బాగుంటుంది, మన మనస్సు బాగుంటుంది. సృజనాత్మకతతో విజయం లభిస్తుంది. కాదు అనుకున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేసి చూపించి అభినందనలు ప్రశంసలని అందుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీదైన ప్రతిభని కనపరుస్తారు. అనేక విధాలుగా లాభపడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అభివృద్ధి పెరుగుతుంది. పదోన్నతులు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మంచి కాలము, శుభం చేకూరుతుంది. రక్త సంబంధీకుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. సహాయ సహకారాలతో పరస్పరంగా లాభాన్ని పంచుకుంటారు. సమాజంలో మంచి పేరు ఉన్నది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? 5 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి శివారాధన మరింత శ్రేయస్సునిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివ దర్శనం చేయండి. మహేశ్వర దర్శనం వల్ల మహత్తు పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శివుడికి ప్రతిరూపం ఇక్కడ గురుగ్రహం, సూర్యగ్రహాలు కాబట్టి ఈ 2 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కనుక గోధుమలు, శనగలు దానం చేయండి.